గురుగారు, వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థిక పరంగా కర్కాటక రాశి వాళ్ళకి 2026లో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరం వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు అవుతారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా పికిల్ మైండ్తో ఉంటారు. అంటే స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోరు వీళ్ళు. అంటే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోకపోవటం అంటే ఏంటంటే ఈ మంత్లో ఉన్న ఆలోచనను నెక్స్ట్ మంత్లో మార్చుకుంటారు వాళ్ళు సహజంగా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పారనుకోండి, అది స్ట్రాంగ్గా ఉండదు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏజ్తో సంబంధం లేదు. యాక్చువల్గా మారుతూ ఉంటారు. వాళ్ళ నిర్ణయాలు మారుతూ ఉంటాయి. తొందరపడి మంచి వాళ్ళని ఎక్కువ నమ్మరు. అందరి మాట వింటారు వీళ్ళు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. అంటే ఎవరి మాట అయినా వింటారు, విన్నట్టు నటిస్తారు. బట్ నటిస్తారు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు మోసం చేసుకోవడంలో సిద్ధాస్తులు కర్కాటక రాశి వాళ్ళు. అంటే ఏ మాట చెప్పినా కూడా స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడు అవుతారంటారు. సహజంగా ఏంటంటే ఒక మనిషి చెప్పిన నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రపంచంలో మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఎక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంది, ఎక్కడ కరెక్షన్ ఏంటి, ఆ కరెక్షన్ విషయం ఏంటి అనేది ఆలోచన చేయాలి. వీళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆలోచన చేయరు. అంటే మొండిగా వెళ్తారు ఎక్కువగా. అంటే పలాని వాళ్ళు చెప్పిన ఆలోచన ఏంటి అనేది సహజంగా చేయరు. చేయకపోవటం వల్ల జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారు. అదొకటి. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది 2026 అంటే సహజంగా మన వాళ్ళందరూ ఉగాది నుంచి చూస్తుంటారు. ఉగాది నుంచి చూడొచ్చు. మనకి ఉగాది నుంచే కాకుండా ఏదైతే ప్రతి నెలలో రాశి ఫలితాలు తెలుసుకున్నట్టుగా ఈ నెలలో కూడా మనం రాశి ఫలితాలు తెలుసుకోవచ్చు. అంటే ఇయర్లీ ప్రిడిక్షన్ అనేది తెలుసుకోవచ్చు. ఇది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ. వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అనగానే ఇండియా వాళ్ళు ఇండియన్ ఆస్ట్రాలజీ కాదని అనేవాళ్ళు కూడా ఉంటారు, మనకి కామెంట్ చేసేవాళ్ళు. ప్రతి నెలలో రాశి ఫలితం చూసుకున్నట్టుగానే ఇయర్లీ ప్రొడక్షన్స్ చూసుకోవచ్చు, తప్పులేదు. అయితే అతి పెద్ద గ్రహాలైనా మనకి 4 ఉంటాయి యాక్చువల్గా. అయితే ఆ 4 కూడా ఏమిటంటే గురువు, శని, రాహు, కేతుడు. ఈ గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు, శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు, రాహు 18 నెలల పాటు, కేతువు 18 నెలల పాటు ఉంటారు, రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజుల పాటు ఉంటారు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. ఇది సహజంగా జరిగేదే. మరి గురువు యొక్క బలం ఎలా ఉంటుంది అని అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా కొంత డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే పొదుపు చేసుకోవాలి. అంటే వచ్చింది ఏదైతే డబ్బు అనేది ఉంటుందో ఆ డబ్బు విషయంలో కొంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకని, వాట్ ఈస్ ద రీజన్ అంటే లైఫ్ని ఎప్పుడు కూడా ఎన్హాన్స్ చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనం ఆలకించాలి. కొంతమంది చెప్పిన వ్యక్తులు ఇవి కూడా ప్రభావితం అవుతుంటాయి మన మీద. లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలనేది ఆలోచన చేయాలి. పునరపి జననం పునరపి మరణం అంటారు. మనం పుట్టిన తర్వాత చనిపోవటం, ఈ కళ్ళు మూసుకోపోవటం గ్యారంటీ. ఉన్నంతలో మనం బాగుండాలి, ఉంటే మంచి చేయాలి, లేకపోతే దండం పెట్టాలి. అంటే ప్రజలకు ఏమిటంటే చాలామందికి కూడా తెలియని రహస్యం ఏంటంటే మనం ఎప్పటికైనా చనిపోతాం తెలుసు, పదే అది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. అందువల్ల సమాజంలో ఈర్ష్యలు, ద్వేషాలు రకరకాలు వస్తూ ఉంటాయి, రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి సహజంగా. అయితే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి గురువు మార్చి 11 వరకు కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉంటాడు. మార్చి 11 తర్వాత అదే మిథున రాశిలో మళ్ళీ రుజుమార్గంలో ఉంటాడు, అంటే డైరెక్ట్ ఉంటాడు. అది ఎప్పటి వరకు ఉంటాడు? జూన్ 2వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు. జూన్ 2 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేయటం అక్టోబర్ 31 వరకు ఉంటారు. అక్టోబర్ 31 తర్వాత వీళ్ళకి సింహరాశిలో అతిచారంలో వెళ్తాడు. అంటే టోటల్గా కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ 31 నుంచి అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి గురువు బాగుంటాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ 3 నెలలు మాత్రమే సంపాదన అధికంగా పెరుగుతుంది. మిగతా నెలలో అంతా కూడా సంపాదన మిశ్రమంగా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండాలి. దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళాలి. మొండి బాకీలు వసూలు కావు. ఆకస్మికంగా అప్పుడప్పుడు లాభాలు కలిగినా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం ఖర్చులు దేనికి చేస్తారు, ఎందుకు ఖర్చులు పడతాయి? చాలామంది కూడా ఆందోళన చెందుతుంటారు. మా ఖర్చులు పెరిగిపోయి గురువు గారు చెప్పారు, నాయకంటి గారు చెప్పారు, మా గురువులు ఎక్కువ, మాకు డబ్బు ఖర్చు అవుతుంది
ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ సంవత్సరం వీళ్ళు ఖచ్చితంగా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, పిల్లల యొక్క చదువులు, గృహయోగం కలదు. వీళ్ళకి స్థలాలు కొనుగోలు చేస్తారు, రైతులు పొలాలు కొనుగోలు చేస్తారు. సహజంగా ఏమిటంటే రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుంది. సిటీలో ఒక మనిషి టక్ చేసుకొని తిరుగుతున్నాడంటే పాత రోజుల్లో అనేవాళ్ళు, పూర్వం రోజుల్లో రైతులు బాగుంటేనే, వ్యవసాయం బాగుంటేనే సిటీలో ఉండే జనాలు బండ్ల మీద కార్ల మీద తిరుగుతారు. ఆ ధాన్యం బయటకు వస్తేనే సిరి సంపదలు అంటే ఏంటంటే ధాన్యమే వాస్తవంగా అయితే. అలాగా రైతులకి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మంచి పంట వేసుకోవచ్చు, రైతులు నిర్భయంగా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే గురువు యొక్క బలం అనేది అక్టోబర్ నుంచి మనకి బాగుంటుంది. అయితే కొన్ని మంచి పనులు చేస్తారు. గృహయోగం ఒకటి, పొలాలు కొనటం ఒకటి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగుంటాయి. వెల్ అండ్ గుడ్, బాగుంది. అయితే గురువు పర్వాలేదు, మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు. అయితే శని యొక్క బలం వల్ల వీళ్ళకి సహజంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏమిటి అని అంటే, గురువుని మనం చూసుకునేది షష్టమాధిపతి అవుతాడు ఇక్కడ. అలానే షష్టమాధిపతి తర్వాత సహజంగా దశమాధిపతి అయిన గురువు కూడా వీళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. మిశ్రమైన ఫలితాన్ని అంటే ఇక్కడ భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సహజంగా మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షష్టమాధిపతి అవుతాడు, అలానే ఇక్కడ భాగ్యాధిపతి కూడా అవుతాడు. కాబట్టి శని యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది, శని వల్ల ప్రధానంగా వీళ్ళకి ఎలాంటి విషయాలు జరగబోతున్నాయంటే, వీళ్ళకి 12, 11, 10, 9వ స్థానంలో శని ఉన్నాడు. 9వ స్థానంలో అంటే వీళ్ళ దగ్గర నుంచి 9వ స్థానంలో భాగ్యస్థానంలో శని ఉంటాడు. అది శని కూడా జూలై 25 నుంచి వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అంటే అష్టమ స్థాన ప్రభావం కూడా పడుతుంది. వక్రస్థితిలో ఏ గ్రహం అయితే ఉంటుందో దాని యొక్క వెనక స్థానం యొక్క ప్రభావం బాగా ఉంటుందని అర్థం. పురాతన రోజులు అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా కొత్త జ్యోతిష్యులకు తెలియకుంటుంది. మాలాంటి పెద్దవాళ్ళు అనేవాళ్ళు వక్రస్థితికి వెళుతుందంటే వెనక్కి వెళుతుంది, వెనకటి యొక్క ప్రభావం కూడా, వెనక రాశి యొక్క ప్రభావం కూడా పడుతుందని చెప్పడం వల్ల ఈ మధ్యన కొత్త జ్యోతిష్యులు కూడా నేను చెప్పిన అంశాలు కూడా తీసుకొని వాళ్ళు కూడా నేర్చుకొని ముందుకెళ్తున్నారు. నిజం చెప్పంటే ఈ మధ్య రీసెంట్గా నేను కూడా చూశాను కొన్ని ఛానల్స్లో, వేరు జ్యోతిష్యులు కూడా చూస్తున్నారు నా వీడియోస్. అయితే ఈ భాగ్యస్థానంలో శని ఎప్పటి వరకు ఉంటున్నారంటే జూలై 25 వరకు ఉంటాడు. భాగ్యస్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ రాశి వాళ్ళకి కొద్ది వరకు ధనదాన్ని వృద్ధిస్తుంటాడు. ఉద్యోగంలో కొన్ని మార్పులు, స్థానచలనము, ఇళ్ళు మార్టాలు, దుస్తులు కొనుగోలు చేయటాలు, అలానే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచి ప్రాబ్లం వస్తుందంటే పర్టికులర్గా జూలై 25 దగ్గర నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే శని వక్రగతిలోకి వెళ్ళిపోతాడో వీళ్ళకి అప్పటి నుంచి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు, కానీ మనం నిజం తెలుసుకున్నాం అనుకోండి జాగ్రత్త పడతాం, నిజం తెలుసుకుంటే జాగ్రత్త పడతాం. కాబట్టి జూలై 25 నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యపరంగా ప్రికాషన్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. ఏ పదార్థం మీకు పడట్లేదు ఆ పదార్థం తినొద్దండి, వ్యాయామం చేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సెల్ ఫోన్ కొనకుండా 6 నెలలకు ఒకసారి సెల్ ఫోన్ కొనకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు కొంటుంటారు. అసలైన విషయాలకు మనం చెడిపోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే మన దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుని ఎక్కడ వినియోగం చేయాలో తెలియవట్ల. అలాంటి విషయాలు సరే ఆరోగ్య మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. మన లైఫ్ని ఏదైతే గ్రోత్ పెంచుకోవాలన్నా, ఇన్కమ్ పెంచుకోవాలన్నా కూడా చాలా జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ జాతకులు కొంత శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యాన్ని చూసుకొని డెవలప్మెంట్ చెందండి. అలానే రాహు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఈ రాశి వాళ్ళకి రాహు అష్టమ స్థానంలో ఉంటే విదేశాలకు వెళ్లకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫారిన్ కంట్రీస్ కానీ, అధిక ప్రయాణాలు కానీ, ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళాలన్నా కూడా వీళ్ళకి ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలస్యం జరగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలానే కేతు యొక్క బలం, కేతు ద్వితీయ స్థానంలో ఉంటాడు ఎప్పటి వరకు, డిసెంబర్ 7వ తారీఖు వరకు. మళ్ళీ జన్మంలోకి వస్తాడు. జన్మంలోకి వచ్చిన ద్వితీయంలో ఉన్న ఈ సంవత్సరం మొత్తం కేతు బలం బాలా. కోర్టు సమస్యలు కానీ, అలానే పిత్రార్జిత విషయంలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ కొంత సఖ్యత చాలా అవసరం, నెససరీ. అంటే లైఫ్లో లీడ్ చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా, ప్రపంచంలో అందరూ కూడా మనం అవసరం, నెససరీ. కాబట్టి కోర్టు సమస్యలు రాకుండా, అలానే అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా,
అలానే పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ, అంటే పోలీస్ ద్వారా సమస్యలు కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతోటి కూడా స్నేహపూర్వకమైన వాతావరణం కావాలి. అంటే బంధుమిత్రులతో గొడవలు పడకుండా ఉండటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవాలి. అలానే డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా ఇంకొక సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యలో సమస్యలు, కుటుంబ పరంగా ఇబ్బందులు, అత్తగారితోటి, మామగారితోటి, తల్లిదండ్రుల మధ్యలో అనుబంధం, అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కలగకుండా చూసుకోవాలి. అంటే ఎవరితో అయినా సరే వివాదం కలగకుండా వివాదరహితుడుగా ఉండాలి. అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మితభాషిగా ఉండాలి, మితంగా ఖర్చు పెట్టాలి, ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకూడదు. అంటే సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క బలంలో వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలానే రవి యొక్క బలం వల్ల ఉద్యోగ సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడి వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయరు. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకెళ్ళటం మంచిది. వీళ్ళు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. 2026లో కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆ పరిహారాలు ఏంటి గురువు గారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, గురువు యొక్క అనుకూలత ఉండటానికి తప్పకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తారామహాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. దానితో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి మన మంత్రాన్ని పండ్ల రసంతో, చెరుకు రసంతో, పంచామృతంతో బృహస్పతి అభిషేకం చేయటం, గురువు 16,000 సార్లు జపాన్ని చేపించడం ఒకటి, రావి సమిధులతోటి గురువు యొక్క హోమం చేయటం, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనాలు చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీలైతే సూర్య నమస్కారాలు, ఇంట్లో విష్ణు సహస్రనామాలు, అలానే లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.